అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రిజర్వాయర్ ఉందో ఆనవాయితీ ప్రకారంగా భగవంతుని దయ వల్ల, ఆ గంగా భవాని దయ వల్ల ఇన్ టైంలోనే మనకి పెద్ద రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టంతో ఏదైతే ఎఫ్ఆర్ఎల్ లెవెల్ ఉందో ఆ లెవెల్ ద్వారా నిండి మన ఏదైతే మిగిలి వాటర్ని కిందకి పంపడం జరుగుతుంది. అదృష్టవశాత్తు నిన్న మొన్న 4 రోజులు వర్షాలు పడడం వలన రైతాంగం దమ్ముడు స్టార్ట్ చేశారు. వరి నాట్లు ప్రారంభించారు. అయినా ఆనవాయితీ ప్రకారంగా మనం ఎందుకని మనం స్టాండ్ పైగా వాటర్ రిలీజ్ చేసాం. ఇంకా అదృష్టం ఏంటంటే ఇంకొక 2 రీజన్స్కి అయితే 2 స్పెల్స్కి మనం తెలుగులో రేవజం అంటాం. 2 రేవజాలు సరిపడా నీరు ఇందులో ఉంది. ఇన్ఫ్లో కూడా 400 దగ్గర క్యూసెక్లు ఇన్ఫ్లో వస్తుంది. అంటే మనకి ఈ సంవత్సరం నా తల్లి దయ వల్ల, భగవంతుని దయ వల్ల, ఆ మోదుకొండమ్మ దయ వలన మేము అనుకుంటున్నాం రైతాంగం తాలూకా భక్తి వలన ఈవేళ మనకు పెద్దేరు నుంచి ఏదైతే ఆయకట్టు ఉందో 16,000 ఎకరాల చిల్లరి అంతా సంపూర్ణంగా నీరందించే అవకాశం ఉంది. అయితే చిన్న చిన్న మెయింటెనెన్స్ రిపేర్స్ ఉన్నాయి. పెద్దేరు కానీ, తాచేరు కానీ, ఇలాంటివన్నీ కోణం కానీ ఉన్నాయి. మొన్నే అసెంబ్లీలో రామానాయుడు గారికి ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. మనం విజిట్ చేసిన తర్వాత వారికి అత్యవసర రిపేర్స్కి, ఎందుకంటే చూసాం ఇప్పుడే అక్కడి నుంచి జనరేటర్ ఉంది, ఇక్కడ మాన్యువల్ వర్క్ చేస్తున్నాం. అదే మనం రిపేర్ చేసుకుంటే ఎలక్ట్రికల్ ద్వారా ఒక బటన్ నొక్కగానే వాటర్ కిందకి వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఇదే కాదు, రేపు ఎమర్జెన్సీగా ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేయాలంటే దాని కూడా పవర్ సఫిషియెంట్గా ఉంటే జనరేటర్స్ ఉన్నాయి కనుక ఆ రిపేర్స్ చేసుకువెళ్తే అత్యవసరం ఎఫ్డిఎల్ వచ్చినప్పుడు, ఫ్లడ్ వచ్చినప్పుడు కూడా మనం గేట్ని ఈజీగా ఓపెన్ చేసుకునే అవకాశం ఉంది. ఆ రిపేర్స్ కూడా గౌరవ రిసోర్సెస్ మినిస్టర్ గారిని మొన్నే నేను రిక్వెస్ట్ చేశాను. వాళ్ళు ఇంక్లూడ్ చేశారు. రేపు బడ్జెట్ నిన్న బడ్జెట్ ఇంకా అవ్వలేదు, ఓటర్ అకౌంట్ కూడా అవ్వలేదు. కాకపోయినా సరే మెయింటెనెన్స్ గ్రాంట్ వరకు మనకి పెద్దేరికి ఇవ్వడానికి కూడా అంగీకరించారు. త్వరలో డబ్బులు వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.